సీతారామ శాస్త్రి. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన ఆయన ఫస్ట్ సిరివెన్నెల సినిమాలో రాసిన మారేడా. వాగ్దిశవేణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి. ముందు అందుకే గౌరవించాను. నమస్కారం. తీసుకున్నానంటే ఒక పాటని అర్థమయ్యేలానే రాయక్కర్లేదు, అర్థం చేసుకోవాలి అనే కోరికను పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచినటువంటి వ్యక్తి. తర్వాత ఇప్పుడు ఇన్న మూల రాసేవాళ్ళు త్రివిక్రమ శ్రీనివాస్ మాటలు గమనించిన చిత్రాల్లో ఎలా ఉంటాయో వేదాల్లో ఉంటాయి. నేను అడిగితే ఒక్కొక్క మాట తోట. వీళ్ళ స్టైల్ అందుకోవడం కష్టం. అయితే వీళ్ళు నిజంగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మా సినిమా తీశారంటే మనం ఇంకా సర్దుకోవాలని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ శ్రీనివాస్ గారు. అంటే చాలా స్టఫ్ ఉంది, చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది. మా అదృష్టం కొద్దీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ మసాలా సినిమాలు తీయట్లేదు. తీస్తే ఎక్కడ ఉంటారని అలాంటి పాట ఏదో ఇంకొకటి రాయాలని, లేదా అలాంటి మాట ఇంకొకటి రాయాలని, అలాంటి పని ఇంకొకటి చేయాలని ఒక తపనని రేకెత్తించగలిగిన స్థాయి కవి. ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు. ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం. ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం. రకంగా త్రివిక్రమ్ నిజంగా తెలుగు సినిమాని, తెలుగు తరాన్ని, తెలుగు భాషని దాన్ని ఎక్కడ మనం కనుమరుగైపోతున్నాం భయంతో ఉన్నప్పుడు దాన్ని బయటకు తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్తో కలిపినటువంటి డాక్టర్ ఎస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. జల్సాలో ఒక డైలాగ్ రాశారు ఏంటంటే, యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపటం కదా, శత్రువుని ఓడించడం. క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడನ್ನು నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. Shiva Jai Jai Jai, heal the world is all we pray. Say